ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే అర్జునుడికి సొంతమైన మహాశక్తివంతమైన ఆయుధం గాండీవం. ఇది కేవలం యుద్ధాల్లో శత్రువులను నాశనం చేసే ఒక సాధారణ విల్లు మాత్రమే కాదు, ఒక గొప్ప వీరుడి ఆత్మకు, అతని బాధ్యతకు, ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం ఈ గాండీవం. అసలు దీని మూలాలెక్కడున్నాయో తెలుసా? పదండి చూద్దాం. ముందస్తుగా మనలో మనం ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. ఒక సామాన్యుడిని అజేయమైన వీరుడుగా మార్చింది కేవలం ఆ చెక్క నరాలతో చేసిన విల్లేనా, లేదా ఆ ఆయుధం అనేది ఆ వీరుల్లో అంతర్గతంగా ఉన్న అపారమైన శక్తికి ఒక ప్రతీక అంటారా? అసలు అర్జునుణ్ణి గెలిపించింది ఆ విల్లా, లేక అతని మనస్సా? పురాణాల్లో ఆయుధాల గురించి మనం విన్న సాంప్రదాయక భావనల కంటే ఇది చాలా భిన్నమైనది. దీని గురించి మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మొదటి అధ్యాయం, దైవిక మూలాలు. ఈ గాండీవం ఏ స్థాయిలో దైవిక శక్తులను సంతరించుకుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. భూమి మీద మనుషుల చేతికి రాకముందు దేవుళ్ళు దీనిని ఒక పవిత్రమైన వస్తువుగా భావించారు. చూడండి, సృష్టికర్త బ్రహ్మదేవుడి దగ్గర ఏకంగా 1000 సంవత్సరాలుందట. ఆ తర్వాత ప్రాణులను కాపాడే ప్రజాపతి దగ్గర 500 ఏళ్లు, ఆపై దేవతల రాజైన ఇంద్రుడి దగ్గర 800 ఏళ్లు, చివరిగా వరుణదేవుడి దగ్గర ఇంకో 500 ఏళ్లు. ఒక్కసారి ఊహించుకోండి, సృష్టి, రక్షణ, అధికారం, స్వచ్ఛత, ఇలా ఒక్కో దేవుడి చేతులు మారుతూ ఈ ఆయుధం ఎంతటి అనంతమైన శక్తిని తనలో ఇముడుచుకుందో కదా. అవునండి, అక్షరాలా 2800. ఈ భూమిని తాకక ఉందే ఏకంగా 2800 ఏళ్లపాటు పవిత్రమైన దైవిక పూజలు అందుకున్న అద్భుతం ఈ గాండీవం. అంత అపారమైన శక్తి ఒకే ఒక్క ఆయుధంలో కేంద్రీకృతమై ఉందంటే అది ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, గాండీవం అంటే ఒక భౌతికమైన వస్తువు కాదు. ఒక గొప్ప యోగి తన ఏకాగ్రతతో, అంకిత భావంతో తపస్సు చేస్తే ఎంతటి శక్తి పుడుతుందో ఆ తపోశక్తికి ఒక సజీవ రూపమే ఈ గాండీవం. అందుకే శత్రువుల గుండెలు పగిలేలా నారి మోగింది అంటే దాని వెనుక ఉన్నది అంతటి స్వచ్ఛమైన ఏకాగ్రత. ఇక రెండో అధ్యాయం, ఆ ప్రసిద్ధ ఖాండవవన దహన పరీక్ష. మరి ఎంతటి మహత్తరమైన ఆయుధం అసలు మనుషుల ప్రపంచంలోకి ఎలా వచ్చింది? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. అగ్నిదేవుడికి వచ్చిన అజీర్ణ వ్యాధిని తగ్గించుకోవడానికి ఆయన ఖాండవ వనాన్ని దహించాలనుకుంటాడు, కాని ఇంద్రుడు అడ్డుపడుతుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి కేవలం సాయమడగలేదు. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. సత్తా ఈ అర్జునుడికుందా లేదా అని ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో గెలవడానికే సాక్షాత్తు ఆ వరుణుడి దగ్గర ఎంతో భద్రంగా ఉన్న గాండీవాన్ని, అలాగే ఎప్పటికీ బాణాలు తరగని అక్షయ తూణీరాలను అగ్నిదేవుడు అర్జునుడికిప్పిస్తాడు. ఆ విల్లు చేతికి రాగానే అర్జునుడి జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ద్రోణాచార్యుడి దగ్గర ఒక శిష్యుడిగా ఉన్న అర్జునుడు ఆ గాండీవం నారి సారించగానే ఒక స్వతంత్రమైన, అజేయమైన శక్తిగా అవతరించాడు. ఆ పిడుగులాంటి శబ్దం శత్రువుల్లో భయాన్ని పుట్టిస్తే అర్జునుడిలో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని 100 రెట్లు పెంచేసింది. ఒక సరైన సాధనం దొరికినప్పుడు ఒకరి టాలెంట్ ఎలా పేలుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక మూడవ అధ్యాయం, అజ్ఞాతవాసం మరియు ఆత్మసాక్షాత్కారం. ఒక వీరుడికి తన బలాన్ని చూపించడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ఆ బలాన్ని పక్కన పెట్టి సైలెంట్గా ఉండటం కూడా అంతే ముఖ్యం, అవునా? విరాటా రాజు కొలువులో బృహన్నాలగా ఉన్నప్పుడు అర్జునుడు సరిగ్గా ఇదే చేశాడు. తన ప్రాణానికి ప్రాణమైన గాండీవాన్ని ఒక శమీవృక్షం అంటే జమ్మిచెట్టు కొమ్మల్లో దాచిపెట్టాడు. తన ఈగోను పక్కన పెట్టి సరైన సమయం కోసం పూర్తి ఏడాదిపాటు ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. మానసిక దృఢత్వానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఇక ఉత్తర గోగ్రహణ యుద్ధం సమయంలో మళ్లీ ఆ విల్లును చేతబట్టాడు చూడండి. అది మామూలు విషయం కాదు. అది కేవలం దాచిన ఆయుధాన్ని తిరిగి తీసుకోవడం కాదు, తనను తాను పూర్తిగా తెలుసుకున్న ఒక ఆత్మ సాక్షాత్కారం లాంటిది. ఆ ఒక్క క్షణంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి ఎందరో యోధులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. ఆ నారి శబ్దం వినగానే కౌరవసేన మొత్తం భయంతో వణికిపోయిందంటే ఇదంతా ఆత్మవిశ్వాసం ఇచ్చిన బలమనడంలో డౌట్టే లేదు. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన ఘట్టం, అధ్యాయం 4, యుద్ధభూమిలో ఏకాగ్రత గురించి మాట్లాడుకుందాం.
ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో సొంత బంధువులందర్నీ ఎదురుగా చూసి అర్జునుడు పూర్తిగా కుంగిపోతాడు. అప్పుడు అర్జునుడన్న మాటలు సీదంతి మమ గాత్రాణి గాంధీవం స్రంసతే హస్తాత్ అంటే నా చేతులు వణుకుతున్నాయి, నా గాంధీవం జారిపోతోంది అని. ఇక్కడ గమనించారా? చేతిలో ఉన్నది సృష్టిలోనే అత్యద్భుతమైన ఆయుధం, కాని మనస్సు బలహీనపడగానే అది జారిపోతోంది. అంటే ఒక ఆయుధం పనిచెయ్యాలంటే ముందు దాన్ని పట్టుకున్న మనసు గట్టిగా ఉండాలి కదా. ఆ మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. ఆ బోధనతో అర్జునుడికి అసలైన ఫోకస్ అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడు పైకెత్తాడు ఆ గాంధీవాన్ని. ఈసారి కేవలం రక్తం చిందించడానికి కాదు, ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప సాధనంగా దాన్ని వాడాడు. ఆగండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ 18 రోజుల పాటు ఆ విల్లు ఎక్కుపెట్టి అజేయంగా నిలబడ్డాడు. 5వ అధ్యాయం కాలం ప్రాముఖ్యత. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సెక్షన్. ఈ లోకంలో దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన ఒక ఘటనను గమనిస్తే మనకొక దిమ్మదిరిగే నిజం తెలుస్తుంది. ఎక్కడో ఖాండవ వనంలో దేవతలందరినీ ఎదిరించి గెలిపించిన అదే గాంధీవం ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించినప్పుడు అడవిలో సామాన్య కిరాతుల ముందు, అంటే దొంగల ముందు కనీసం వంగడానికి కూడా ఇష్టపడలేదు. అస్సలు పనిచేయలేదు తెలుసా? బాణాలైపోయాయి, ఏం మంత్రాలు పనిచేయలేదు. దేవతలను గెలిచిన విల్లు చిల్లర దొంగల ముందు ఓడిపోవడం షాకింగ్ కదూ? ఇక్కడే ఈ ఇతిహాసం మనకొక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. ఈ శక్తి, అధికారం అనేవి ఎప్పటికీ మన సొంతం కాదు. అవి ఒక నిర్దిష్టమైన కాలానికి, ఒక పని కోసం మాత్రమే దేవుడిచ్చిన వరం. ఆ దైవిక లక్ష్యం పూర్తి కాగానే ఎంతటి మహావీరులైనా సరే తిరిగి సాధారణ మనుషులుగా మారిపోవాల్సిందే. ఆ విల్లు తన మాట వినకపోవడం చూసి అర్జునుల్లో ఏ మూలనో మిగిలిపోయిన కొద్దిపాటి అహంకారం కూడా పూర్తిగా చిరిగిపోయింది. ఇక ఆగండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. 6వ అధ్యాయం పంచభూతాల్లోకి తిరిగి కలవడం. మరి ఈ గాంధీవం ప్రయాణం ఎలా ముగిసింది? పాండవుల మహాప్రస్థానానికి బయలుదేరతారు కదా. ఆ సమయంలో అగ్నిదేవుడు ఎదురొచ్చి ఆ విల్లును తిరిగి ఇచ్చేయమని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఎలాంటి మమకారం లేకుండా ఎంతో హుందాగా ఆ గొప్ప గాంధీవాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు. అప్పుడది తిరిగి వరుణదేవుడి దగ్గరికి చేరుకుంటుంది. మన పని పూర్తయ్యాక ఈ విశ్వం మనకిచ్చిన బహుమతులను ఎంతటి గౌరవంతో తిరిగి ఇచ్చేయాలో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇదంతా ఏదో పాతకాలం నాటి పురాణ గాథ అని కొట్టిబారేయకండి. ఇది నేటి మన జీవితాలకు కూడా 100% అప్లై అవుతోంది. మన చదువు, మన నైపుణ్యాలు, మన ఉద్యోగాలు ఇవే ఇప్పుడు మన గాంధీవాలు. వీటిని కేవలం మన స్వార్థం కోసమే కాకుండా ఒక బాధ్యతతో ధర్మంగా వాడినప్పుడు మన చేతిలో ఉన్న ఏ చిన్న పనైనా సరే ఆ గాంధీవం లాంటి అనంతమైన శక్తిని సొంతం చేసుకుంటుంది. ఇది పక్కా. సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అసలు గాంధీవమనే ఆయుధమే లేకపోతే అర్జునుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి ఉండేవాడా? లేదా అంతటి ఏకాగ్రతా ధర్మమున్న అర్జునుడిలాంటి వీరుడి చేతిలో పడింది కాబట్టే ఆ గాంధీవానికి అంతటి కీర్తి, చరిత్ర దక్కాయా? అసలు ఆయుధం గొప్పదా లేక దాన్ని నడిపించే మనసు గొప్పదా? మీరే ఆలోచించండి. ఈనాటి మన ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా. మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.